జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఏరియా వైద్యశాలను కావలి శాసనసభ్యులు హాస్పిటల్ కమిటీ చైర్మన్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రమీల, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు తదితరులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన భవనాలను ఎమ్మెల్యే పరిశీలించి చూశారు. అలాగే వార్డులలో ఉన్న పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్, అలాగే టీడీపీ పట్టణ కన్వీనర్ గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, అలాగే టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన హాస్పిటల్ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని ఎమ్మెల్యే హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి పరిచయం చేశారు. డాక్టర్ బెజవాడ రవికుమార్, చౌల రామకృష్ణ, శివకోటేశ్వరరావు, సాయి విఠల్, ఆత్మకూరి నాగలక్ష్మి ఈ కమిటీ మెంబర్లను ఎమ్మెల్యే పరిచయం చేశారు. వీరి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. దేవాలయం మన కావలి హాస్పిటల్ చైర్మన్ గారు, దేవాలయం మన ప్రభుత్వ హాస్పిటల్. మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం. కావలి నడిబొడ్డున పేదల కోసం ఎప్పుడూ తలుపులు తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా, ఆర్ఎంఓగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావల్లో ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. అందుకోసమే రోజుకి దాదాపు 900 మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఆలోచన విధానం వల్లే ఈరోజు కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎమ్యూనిటీస్, బిల్డింగ్స్, ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గతం నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా భవనం కట్టడం కూడా జరిగింది. చిన్న చిన్న సమస్యలే తప్ప అన్నీ కూడా పరిష్కారమని, వాటిని కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లతో కానీ, సంబంధిత అధికారులతో కానీ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు ఉండి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, రోడ్డు నిర్మాణంలో రోడ్లంతా కూడా బ్రతుకులమై ఉంది. అందుకనే రోడ్డు లోపల ఎక్కడ కూడా చిన్న చెట్లు, పిచ్చి చెట్లు మొలవకుండా హాస్పిటల్ చుట్టూ కూడా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా కాంక్రీట్ వేపిస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కూడా మొలవకుండా ఉండేటట్టుగా కూడా నేను చూడటం కూడా జరిగింది. తప్పకుండా వాటన్నిటి మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ వర్క్ అయిపోయే లోపల వాటిని కూడా పూర్తి చేద్దాం. ఇక్కడ అంతా కూడా అన్ని రకాల 100 బెడ్ హాస్పిటల్ ఇది.
అంటే దాదాపు అన్ని రంగాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు, ఉంది కానీ దానికి సంబంధించిన రేడియల్ డాక్టర్ లేదని చెప్పారు. వాటిని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఫ్యాకల్టీ, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా గైనిక్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది, ఆర్థో పరంగా సపరేట్ థియేటర్ ఉంది, ఈఎన్టీ పరంగా సపరేట్గా ఉంది, ఆర్థమాల్ పరంగా కూడా సపరేట్గా ఉన్నాయి. ఎవరి డాక్టర్లు వాళ్ళు దాన్ని సొంతంగా కూడా ఆపరేషన్ థియేటర్స్ నీట్గా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న కొరతలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని పేదవాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలన్న ఆలోచనతో డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం నాయకుడిగా, స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది. అదేవిధంగా కావలపట్నంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్న హోదాల్లో ఉన్న నాన్ అఫీషియల్స్ కి, విలేకరులు అందరూ కూడా ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మనం పెంచాలే తప్ప ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా లేదా క్రిటిసైజ్ చేసే విధంగా డాక్టర్ల మీద లేనిపోని విధంగా ప్రచారాలు చేయడం భావ్యం కాదు. ఎందుకంటే మనందరికీ జబ్బులు వస్తున్నాయి. వాళ్ళు దేవుళ్ళు కాదు, మనలో కూడా వాళ్ళు మనుషులే. కాబట్టి చదువుకున్న చదువు రీత్యా, దాని మీద అవగాహన రీత్యా చేసేటువంటి పనులు ఎక్కడన్నా చింతకంత అలసత్వం వస్తే వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి, వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి. ఏదో చిన్న దాన్ని పోతుందని చెప్పి ప్రచారం చేసుకుని మన కావలి పేదలు వాడుకునే హాస్పిటల్ మీద మనమే అపోహలు కల్పిస్తే, మనమే దాని మీద దుష్ప్రచారం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా కావలిలో ఉన్న అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడన్నా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకునే దానికి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో నేను కూడా మీకు ముందుంటాను. అదేవిధంగా మా కమిటీ సభ్యులుగా నలుగురు కూడా క్వాలిఫైడ్ పర్సన్స్, చదువుకున్న వాళ్ళు, సమాజంలో సేవ చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తుల్ని నలుగురిని అభివృద్ధి కమిటీలో కూడా వేయటం జరిగింది. కావలికి అందరికీ కూడా తలమానికగా ఉండి ప్రతి డాక్టర్కి ఫోన్ చేసి కమాండ్ చేయగలిగే వ్యక్తి, ఎడ్యుకేట్ చేయగలిగే వ్యక్తి, మోటివేట్ చేయగలిగే వ్యక్తి డాక్టర్ పెద్దవాడు రవికుమార్ గారిని ఈ రోజున హాస్పిటల్ కమిటీగా మెంబర్గా పెట్టేటప్పుడు, ఎందుకంటే నాన్ టెక్నికల్ గా మనం ఎన్ని విషయాలు మాట్లాడినా టెక్నికల్ పరంగా, డాక్టర్స్ పరంగా ఆలోచన శక్తి ఉండేటువంటి వ్యక్తిని పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు, ఒకటి డాక్టర్ రవికుమార్ గారు స్థానికుడు, కావలిలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఈ కావలి గడ్డ మీద మమకారం, కావలి ప్రాంతం మీద మమకారం, కావలి ప్రజల మీద మమకారం ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి డాక్టర్ వృత్తిగా చేసే డాక్టర్ల కంటే కూడా లోకల్లో ఉండే డాక్టర్ అయినటువంటి రవికుమార్ గారు దీని కమిటీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చావుల రామకృష్ణ గారు మంచి సంఘ సేవకర్త, దాదాపు 25 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా కావలిలో సుప్రసిద్ధులే, అందరికీ సేవ చేయాలన్నటువంటి తపన నడిపితే ఇప్పుడున్న వైమానిక దళం, ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించున్న ఆలోచనతో డబ్బు కోసం పోతుంటే ఆయన ఇప్పుడు కూడా సేవ చేయాలని, ఎక్కడో గుర్తింపు పొందాలని తపన పడుతున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఆయన ఈ హాస్పిటల్ అనేది ఇన్కమ్ కు సంబంధించినటువంటి అభివృద్ధి మండలం కాదు, ఇది సేవ చేసే మండలిగా ఉండాలంటే చావుల రామకృష్ణ లాంటి వ్యక్తి ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉండాలన్న ఆలోచనతో ఆయన నియమించడం జరిగింది. అదేవిధంగా బొబ్బాసాయి కావలిలో చదువుకొని అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కడో అక్కడ సుఖపడకుండా కావలి మీద మమకారం, జన్మభూమి మీద మమకారం, ఉండూరు మీద ప్రేమ, కావలి గడ్డ మీదనే జీవించాలని ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఈ గడ్డను కాపాడుకునే దాంట్లో, ఈ కావలి ప్రాంత హాస్పిటల్ని అభివృద్ధి పరిచే దాంట్లో ముందుంటాడనే ఆలోచనతోనే ఈరోజు బొబ్బాసాయి గారిని కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం, కావలిలో ఉన్నటువంటి ప్రాంతం అన్నింటిలో కూడా సమస్యలు ఉండే ప్రాంతం వైకుంఠపురం. అక్కడ ఎక్కువ ఇంట్లో పట్టీలు ఉండే, వాటి పగ వల్ల ఎక్కువ మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. శివకుమార్ గారిని నేను ఈ రోజున కమిటీ మెంబర్ గా నియమించడం కూడా జరిగింది. తర్వాత జ్యోతి గారు, ఆమె ఎంఎస్సి, బహుశా ఎంఎస్సి కదమ్మా, ఎంఏ ఎంఏడి హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచరు. ఒక తల్లిగా తన బిడ్డల్ని, భర్తను కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డల్ని, ఒక అబ్బాయిని జర్మనీలో ఉన్నారు, పాపో తెలియదు కానీ జర్మనీలో చదువుతున్నారు, ఒక బిడ్డ హైదరాబాద్ లో ఉన్నారు.
కష్టాల్లో కూడా, కష్టాల కడలలో కూడా బిడ్డల్ని ఎక్కడా కూడా తప్పుదారి తరగలేకుండా చదివించుకొని ఆత్మకూరు బ్రహ్మయ్య గారు అందరికీ గుర్తున్నటువంటి వ్యక్తి ఆత్మకూరు బ్రహ్మయ్య గారి సత్యమని ఆమె కూడా అయ్యి పాల్పడాడు కాబట్టి ఆమెను కూడా ఇక్కడ నియమించడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని నియమించే దాంట్లో కూడా ఒక అర్థం, ఒక పరమార్థం ఉంది. అందుకోసమే సేవ చేయాలని తప్పనటువంటి ఫ్యామిలీస్ కాబట్టి వీళ్ళు 5గురిని కూడా నియమించడం జరిగింది. ఇకపోతే నేను కావలికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. నేటి నుంచి నేటి వరకు దాదాపు నేను ఎక్కువే కష్టపడుతున్నాను అనుకుంటున్నా. కావాలని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందుంటానని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ల గారికి మీకు అందరూ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా. తర్వాత మన మీటింగ్ లో మాట్లాడుకున్న సమస్యలన్నిటి మీద కూడా తప్పకుండా కావలి మాది, ఈ ప్రాంత ప్రజలు మావాళ్ళు. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు మీకు ఇచ్చాడు. తప్పకుండా వాళ్ళని ఆదరించండి. పేషెంట్లు అనేవాళ్ళు కష్టాల్లో వస్తారు. ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ జబ్బులున్న వ్యక్తి డాక్టర్ కంటే కూడా పేషెంట్గా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని ఒక నానుడు ఉంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది అవగాహన లేక మిమ్మల్ని ఏదైనా ఎదిగించిన తల్లులుగా, తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్ని పెంచుకుని డాక్టర్లు అందరూ కూడా పేషెంట్లకి కావాలని సేవ చేయండి అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద కానీ, మీ మీద కానీ ఏ ఒక్కడి కన్ను పడ్డా, ఏ ఒక్కడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కావలి ఎమ్మెల్యే మిమ్మల్ని కాపు కాస్తాడనే నమ్మకంతో కావలి ప్రజలకి మీరు నిరంతరం సేవ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఎందుకంటే అంతటికంటే కోట్లు సంపాదించినా తినేది అన్నం మెతుకలే, 1000 కోట్లు సంపాదించిన ధనం ఆరోగ్యాన్ని కాపాడదు. ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఏదన్నా ఉన్నారంటే మీరు. అందుకని ఒకటి, మనిషి ప్రశాంతతకు దేవుడికి దండం పెడితే, భయానికి దేవుడికి దండం పెడితే, ప్రాణభిక్షకు దండం పెట్టేటువంటి ఏకైక వృత్తి మీ వైద్య వృత్తి. అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన, మా దృష్టిలో మీరు దేవుళ్ళు. కాబట్టి మీరు నారాయణ వైద్యం, నారాయణ అన్నారు అంటే మీరు మాకు విష్ణు పరమాత్మ లాంటి వాళ్ళు, లక్ష్మీదేవి లాంటి వాళ్ళు, సరస్వతి దేవి లాంటి వాళ్ళు, పార్వతీ దేవి లాంటి వాళ్ళు. అటువంటి వైద్య వృత్తిలో ఉన్న మీరందరూ కూడా మాకు దైవంతో సమానం. దైవాన్ని ఎలా పూజించుకుంటామో మిమ్మల్ని కూడా అలా మేము ప్రేమిస్తాం, అలా అభిమానిస్తాం. తప్పకుండా మీకు అన్ని అండదండలు ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మనందరం డాక్టర్లు కూర్చున్న తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. దయవుంచి ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా కావలి హాస్పిటల్కి ఇచ్చేయడం కూడా జరిగింది. డాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డాక్టర్ మీద నమ్మకంతో మెడ్రాస్ పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం, లేదంటే నెల్లూరు పోయి చూపించుకుంటున్నాం. వీళ్ళకి అదే క్వాలిఫికేషన్, నెల్లూరులో ఉండే వాళ్ళకి కూడా వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది. కానీ నమ్మకం, డాక్టర్ మీద నమ్మకం తన హస్తవాసి. అందుకని డాక్టర్లతో మాట్లాడేటప్పుడు దయించి నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి. అందరూ కోఆపరేట్ చేయండి.